ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 14తో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువు ముగియనుంది. దీంతో ఎన్నికల యంత్రాంగం ఇంటింటికి వెళ్లి ఫారాల సేకరణ ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 62% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరోవైపు గడువు పెంచాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పలు సామాజిక సంస్థలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. అసలు గ్రౌండ్లో పరిస్థితి ఏంటి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేర్లు ఉన్న ప్రతి ఓటర్కి బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. జూన్ 15 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. దాదాపు 4.16 కోట్ల మంది ఓటర్లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పనిచేస్తోంది. ఇందుకోసం 46,000కు పైగా బిఎల్ఓలను రంగంలోకి దించింది. ఫారాలు పంపిణీ చేయడమే కాదు, వాటిని తిరిగి సేకరించడం పైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంటికి తాళం వేసి ఉంటే కనీసం 3 సార్లు వెళ్లి ఫారాలు అందించేలా బిఎల్ఓలకు సూచనలిచ్చారు. ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నట్లయితే అదనపు పత్రాలు అవసరం లేదని, ఫారం సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా ఫారాలు సమర్పించే అవకాశం కల్పించారు. ఏపీలో ఎస్ఐఆర్ గడువు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీల ఆందోళన పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఇంకా చాలా మందికి ఫారాలు అందలేదని ప్రధాన విపక్షమైన వైసీపీ చెబుతోంది. వలస వెళ్లిన వారు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు గడువులోపు ఫారాలు సమర్పించడం కష్టమవుతోందని వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెల 14 వరకు ఉన్న గడువును మరికొంత పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. పలు ప్రజా సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల అధికారులు మాత్రం ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని చెప్తున్నారు. ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని, ప్రతి అర్హత కలిగిన ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. ఫారం ఇంకా తీసుకుని వారు వెంటనే తమ బిఎల్ఓను సంప్రదించాలని, తీసుకున్నవారు జూలై 14 లోపు తప్పనిసరిగా రిటర్న్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఐఆర్ గడువు ముగిసేలోపు 100% ఫారాల సేకరణ లక్ష్యంగా అధికారులు పనిచేస్తుండగా గడువు పెంపుపై రాజకీయ ఒత్తిడి కూడా పెరుగుతోంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం గడువును కొనసాగిస్తుందా, లేక పార్టీలు, ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు మరికొంత సమయం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.